అసోంలో 11 రాష్ట్రాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.57% పోలింగ్ నమోదైంది. అసోంలో 10.12% ఓటింగ్ నమోదు కాగా బీహార్లో 10.41%, ఛత్తీస్గఢ్లో 13.24%, దాద్రానగర్ హవేలీలో 10.13%, గోవాలో 13.02%, గుజరాత్లో 9.87%, మధ్యప్రదేశ్లో 14.43%, మహారాష్ట్రలో 6.64%, ఉత్తరప్రదేశ్లో 12.94%, బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 15.85% ఓటింగ్ నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, కొద్దిగా సమ్మర్ ఎఫెక్ట్ అనేది కూడా పోలింగ్ పర్సెంటేజ్ పై కనపడుతోంది. ఎందుకంటే ఉదయం ఎక్కువ మొదట 2 గంటల్లో కూడా ఎక్కువ పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ నమోదవుతాయి. గుజరాత్ లాంటి ప్రాంతాల్లో మాత్రం తక్కువ పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కువ మొత్తంలో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అక్కడ దాదాపు 10% కూడా దాటకపోవడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఓటర్ల చైతన్యం అనేది కూడా గుజరాత్లో ఉంటుంది. సో అటువంటి గుజరాత్లోనే తక్కువ పోలింగ్ అనేది కూడా నమోదైంది. సో పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా 10 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో అండమాన్ నికోబార్ దీవులు, దాదానగర్ హవేలీ కలిపి దాన్ని ఒకే దాని కింద లెక్క కడుతున్నారు. కాబట్టి 11 రాష్ట్రాలుగా కూడా పిలుస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇక్కడ ఈ మూడో విడతలో పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో కనుక చూసినట్లయితే క్లాషెస్ అన్నిటి కూడా వెస్ట్ బెంగాల్లోని జంగీపూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ పరిధిలో కొంత చెదురుమదురు ఘటనలన్నింటి కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇది మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే కొనసాగుతుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్స్ అన్నింటి కూడా రావాల్సి ఉంది. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పీక్ సమ్మర్ కావడంతో ఈ సమ్మర్ యొక్క ఎఫెక్ట్ అనేది పోలింగ్ శాతం పైన తప్పనిసరిగా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేసినప్పటికీ కూడా ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఎండ తీవ్రత పెరిగిన తర్వాత ఓటు వేసేందుకు కూడా చాలామంది కూడా నిరాసక్తత చూపించే అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద కూడా ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ వైఫ్ సునీత్రా పవార్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. బారామతి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కూడా కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇద్దరు కుటుంబం మధ్య ప్రస్తుతం కంటెస్ట్ అనేది కూడా నెలకొని ఉంది. సో మొత్తం మీద కూడా 17 కోట్ల మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లంటి కూడా చేసింది. 93 కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో దాదాపు 72 జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా 10 రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే 11 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతానికి అయితే పోలింగ్ అనేది కూడా జరుగుతోంది. సో ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ సిటీలో పోలింగ్ ప్రారంభం కాగానే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ సందర్భంగా ప్రధాని కొంత స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. డ్రింక్ మోర్ వాటర్, ఇట్ విల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పేసి, ఆల్సో గివ్ యూ ఎనర్జీ అని చెప్పేసి చెప్తూ ప్రజల్ని ఉత్తేజపరిచే ప్రయత్నం అనేది కూడా చేశారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంతమందికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళతోటి ముచ్చటించే ప్రయత్నం అనేది కూడా చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లోని జంగీపూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో బీజేపీ క్యాండిడేట్ ధనుంజయ్ ఘోష్, లోకల్ టీఎంసీ వర్కర్, వీళ్ళిద్దరూ కూడా పోలింగ్ బూత్లో ఘర్షణ పడ్డట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ క్యాండిడేట్ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు. దాన్ని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అందుకే ఇక్కడ ఘర్షణ జరిగిందని చెప్పేసి కూడా టీఎంసీ దాన్ని సముదాయించుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. సో మొత్తం మీద కూడా చూస్తే అస్సాంలో 4 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. బీహార్లో ఇక్కడ 7 దశల్లో కూడా మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 7, గోవాలో 2, ఇటు గుజరాత్లో 1
ఆల్రెడీ యునానిమస్ అయింది కాబట్టి మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అనేది కూడా జరగబోతుంది. అదేవిధంగా కర్ణాటకలో 14 లోక్సభ నియోజకవర్గాలు, దీంతో కర్ణాటక ఎలక్షన్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక మధ్యప్రదేశ్లో 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, మహారాష్ట్రలో 11 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, ఉత్తరప్రదేశ్లో 10 లోక్సభ నియోజకవర్గాలు, వెస్ట్ బెంగాల్లో 4, దాదానగర్ హవేలీ, డయ్యూ డమాన్, అండమాన్ నికోబార్ దీవులు కలిపి 2 లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈ పోలింగ్ అనేది కూడా జరగబోతుంది. సో మొత్తం మీద కూడా 2019లో కనుక చూసినట్లయితే ఈ మూడో ఫేజ్లో ఏదైతే పోలింగ్ జరుగుతుందో వీటి కాన్స్టిట్యున్సీలో మొత్తం 94 సీట్లకు గాను దాదాపు 72 సీట్లను బీజేపీ చేజిక్కించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్, శివసేన 4 సీట్లలో, చెరి 4 సీట్లలో విజయం సాధిస్తే జనతాదళ్, జేడీయూ, అదేవిధంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2 కూడా చెరు 3 స్థానాల్లో విజయం సాధించాయి. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ చెరు 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ 1 సీటు పరిధిలో విజయం సాధించాయి. అయితే ఈసారి ఇటు ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఈ 10 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అఖిలేష్ యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు పోటీ చేయడం ఉండడంతో అక్కడ కొంత ఉత్కంఠత అనేది కూడా నెలకొని ఉంది. అయితే ఈ మూడో ఫేజ్లో కనుక ఏదైతే తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించకపోయే క్యాండిడేట్లు కనుక చూసినట్లయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గునా లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి, అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి, అదేవిధంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల రాజ్కోట్ నుంచి, జగదీష్ షెట్టర్ బెల్గాం, కర్ణాటకలోని బెల్గాం నుంచి, అదేవిధంగా బసవరాజ్ బొమ్మాయి మాజీ ముఖ్యమంత్రి హవేరీ నుంచి, బివై రాఘవేంద్ర శివమొగ్గ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఆపోజిషన్ పార్టీస్ నుంచి కనుక చూసినట్లయితే డింపుల్ యాదవ్ మెయిన్పూర్ నుంచి కంటెస్ట్ చేయబోతుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్లో కీలక నేత దిగ్విజయ్ సింగ్ రాజ్గర్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గీతా శివకుమార్ శివమొగ్గ నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రియాంక జర్కిహోలీ చిక్కోడి నుంచి, కర్ణాటకలోని చిక్కోడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా బారామతిలో కనుక చూసినట్లయితే ఇటు కుటుంబ సభ్యులు ఇద్దరి మధ్య పోటీ అనేది కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొని ఉంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వీళ్ళిద్దరి కూతురు, అదేవిధంగా అజిత్ పవార్ భార్యల మధ్య పోటీ అనేది కూడా నెలకొని ఉంది. సో ఈ పోటీలో ఎవరు నెగ్గుతారనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. ఎన్నికల సంఘం వెబ్కాస్టింగ్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ అధికారులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.